గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి సూపర్ నెట్ శారీస్ చూస్తున్నామండి. బ్లాక్ ప్రింట్స్లో సూపర్ నెట్ శారీస్ అన్నీ కూడా 560, 575 అలా ఉంటాయండి. అండ్ థిక్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది, మనకు లైనింగ్ అవసరం ఉండదు వీటికి. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుందండి. 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్ ఉంటుంది చీర విడ్త్లో. సో చూద్దామండి ఏమేమి ఉన్నాయో. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్ వేసుకొని స్ట్రైట్లో పట్టుకు రావాలి. మీరు పార్క్ చుట్టూతా వస్తుంది రోడ్డు. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. దాని పక్కనే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అది దాటి కొంచెం దాని ముందు నుంచి డౌన్కి రావాలి. మీకు రైట్ సైడ్లో థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు నా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మీరు పంజగుట్ట ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ అని గూగుల్ మ్యాప్స్లో పెడితే కూడా కరెక్ట్గా చూపించేస్తుందండి. ఓకే అండి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. చూద్దాం ఏమేమి ఉన్నాయి చీరలు. చూసే ముందు ఇక్కడ ఒకటి సిల్క్ మిక్స్డ్ కోటా శారీ ఉందండి. ఇది జస్ట్ వాష్ అండ్ అయ్యానండి. ఈజీ మెయింటెనెన్స్, మనకు ఆఫీస్ గోయర్స్కి జర్నీస్కి బాగా పనికొస్తుందండి చీర. ఇలా ఆర్గన్జా పైన ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిన లేస్ వచ్చింది. దీనికి బార్డర్ కింద ఇలా ఎంబ్రాయిడరీ బూటాలు వచ్చినాయి చీర అంతా. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో బ్లౌజ్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. ఇది డిజిటల్ ప్రింట్లో బ్లౌజ్ ఉంది. దీనికి లేస్ వచ్చిందనమాట. సో ఇది చీర జస్ట్ వాష్ అండ్ అయన్. దీనికి స్టార్చింగ్ కానీ పాలిషింగ్ కానీ ఏం అవసరం లేదండి. మంచి లైట్ గ్రే కలర్కి కొంచెం డార్క్ గ్రే కలర్లో లేస్ వచ్చింది, ఇలా ఆర్గన్జా లేస్. చాలా బాగుంది చీర. ఈ చీర వచ్చేసి 2850 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు చూద్దామండి సూపర్ నెట్ శారీస్. మంచి డార్క్ బ్రౌన్ కలర్ చీర బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఎంత బాగుంది, మంచి కలర్. దీనికి మజంతా పింక్ పర్పుల్ కలిస్తే ఎలాంటి కలర్ ఉందో అలాంటి కలర్ బార్డర్ వచ్చింది. చీర కూడా ఆ కలర్ అనమాట. ఇది పళ్ళు. చీర అంతా ఫుల్ ప్రింట్ ఉంది కాబట్టి పళ్ళులో ఏం ప్రింట్ చేయలేదు. బార్డర్ పళ్ళు ప్రింటింగ్ చేయలేదు. చీర అంతా ఇలా. సో ఇదండి మజంతా పింక్. ఇలా మజంతా పింక్ పర్పుల్ మజంతా కలిస్తే ఎలా ఉంటుందో అలా చీర. దానిపైన ఫుల్ ప్రింట్. మనకి బ్లౌజ్కి బార్డర్ పళ్ళు ప్రింటింగ్ లేదు. సో డిఫరెంట్ లుక్ ఉంది, చాలా బాగుంది. ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ప్రింటింగ్, చీర అంతా ఫుల్ ప్రింట్. చాలా బాగుందండి చీర. ఇవి వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ అన్నీ వాష్ ఎట్ హోమ్ అండి. ఇంట్లోనే డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. రస్ట్ అండ్ లైట్ క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కూడా కాదు, కొంచెం క్రీమ్లో గ్రే వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కలర్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ సింగిల్ కలర్లో ఉంది, బార్డర్ ప్రింటింగ్ వచ్చింది. ఇది చీర. పళ్ళు. చీర రస్ట్ పైన రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్తో బార్డర్ వచ్చింది. బాగుంది చీర. పెసర గ్రీన్ ఎల్లో కలర్ ఎంత బాగుందో ఇది కూడా. బ్లౌజ్ సింగిల్ కలర్ వచ్చింది, బార్డర్ ప్రింటింగ్ వచ్చి. పళ్ళు ఎల్లో కలర్ బార్డర్, గ్రీన్ కలర్ చీర. గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ 2700 ప్లస్ షిప్పింగ్. అన్ని చీరలు కూడా వాష్ ఎట్ హోమ్ అండ్ సూపర్ నెట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి మంచిగా రెగ్యులర్గా వాడుకుంటే ఆఫీస్లకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకైనా ఇంట్లో రెగ్యులర్ యూస్కైనా కూడా చాలా బాగుంటాయండి. వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇది ఒక డార్క్ కలర్ అండి. మెరూనిష్ పింకిష్ మెరూన్ లాగా ఉంది. మెరూన్ కూడా కాదు, డిఫరెంట్ కలర్ ఉంది. చాలా బాగుంది కలర్. దానిపైన ఫుల్ ప్రింట్ వచ్చింది. బార్డర్ వచ్చేసి ప్లెయిన్. ఎంత బాగుంది చూడండి. బార్డర్ ఇక్కడ కూడా బ్లాక్ ప్రింట్ వచ్చింది, మధ్యలో అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది. కింద బార్డర్ వదిలేసాం. బ్లౌజ్
2700 ప్లస్ షిప్పింగ్. ఇది మజంతా పింక్, లైట్ అండ్ డార్క్ షేడ్. చాలా బాగుందండి, కలర్స్ అన్నీ బాగున్నాయి. బ్లౌజ్, చీర. దీనిపైన సింగిల్ కలర్తో ప్రింట్ ఉందండి. ఇలా బార్డర్ వచ్చి జిగ్జాగ్ లైన్స్తో ప్రింట్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా ఉంది. బ్లాక్ అండ్ పింక్, మంచి కలర్ ఉంది. బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, పింక్ చీర. పళ్ళు, చీర. బ్లాక్ అండ్ పింక్తో శారీ అంతా ఫుల్ ప్రింట్. బ్లౌజ్. చాలా బాగుంది కదా చీర. బ్లాక్ పింక్, బ్లాక్ అండ్ బ్లూ. ఇది కూడా ఎంత బాగుందో అండి చీర. బ్లాక్ బ్లౌజ్, బ్లూ చీర, బ్లాక్ బార్డర్ చీర. ఇవన్నీ 2700 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ గ్రే. గ్రే కలర్ బ్లౌజ్, సింగిల్ కలర్లో చీర. ఎల్లో పైన బ్లాక్ అండ్ ఎల్లోతో, మస్టర్డ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లాక్ బార్డర్ వచ్చింది చూడండి, గ్రే పైన వచ్చింది. ప్యారెట్ గ్రీన్, పింక్. చీర అంతా ప్లెయిన్ వదిలేసామండి పింక్ పైన. బ్లౌజ్ ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది గ్రీన్తో. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇది మనకు డబుల్ కలర్లో ఇలా కింద పింక్ షేడ్ ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉంది. ఇది యాక్చువల్ కలర్. బ్లౌజ్, పళ్ళు. ఇదండి చీర. మధ్యలో పింక్ వదిలేసాము ప్రింటింగ్ చేయకుండా. గ్రీన్ పైన గ్రీన్ అండ్ ఆరెంజ్తో ఇలా బార్డర్ వచ్చింది. పింక్ పైన ఆరెంజ్ బార్డర్, గ్రీన్ పైన ఫుల్ ప్రింట్. అదే ప్రింట్ బ్లౌజ్కి వచ్చింది చూడండి ఎంత బాగుంది. ఇది కూడా లైట్ ఆలివ్ గ్రీన్కి డార్క్ మెహందీ గ్రీన్ లాగా, లైట్ అండ్ డార్క్ షేడ్స్. అందులోనే చీర ప్లెయిన్ వదిలేసాము, బార్డర్ మాత్రం ప్రింటింగ్ ఇచ్చాము. డిఫరెంట్గా ఉంటుందని. యూజువల్గా మనం శారీస్ అన్నీ ఫుల్ ప్రింట్స్ ఇస్తుంటాం కదా, ఇది ఇలా ప్లెయిన్ వదిలేసాం అన్నమాట. క్లాస్గా ఉంది చీర. ఆలివ్ గ్రీన్, పర్పుల్. బ్లౌజ్. ఇది శారీ బ్లౌజ్ వచ్చింది. మెటీరియల్ మ్యాచింగ్ కోసం అని పల్సెట్ మెటీరియల్ తీసుకున్నాము. లైనింగ్ అవసరం అవుతుంది దీనికి. ఈ చీర. పళ్ళు, చీర. వన్ సైడ్ పర్పుల్ బార్డర్ వచ్చింది, పైకి సింగిల్ గ్రీన్ కలర్లో ఉంది. 2700 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలా ఉంటుంది మనకు. నీ లెంత్ వరకు ఇలా బార్డర్ వచ్చి పైకి ఆలివ్ గ్రీన్ చీర వచ్చింది. సేమ్ ప్రింట్ ఇది ఇలా వచ్చింది చూడండి. ఈ టెంపుల్ డిజైన్లో వచ్చింది. ఇది చీరంతా ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది. పైకి ఇలా బ్లాక్ లైన్స్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్. బ్లౌజ్ వైట్ అండ్ పర్పుల్. ఎంత బాగుందో అండి చీర. బ్లౌజ్, చీర. పర్పుల్ పైనుంచి బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇది పళ్ళు. ఇది చూడండి పళ్ళు. ఇది గ్రీన్ పింక్తో ఇలా పెద్ద బూటాల్ బార్డర్ లాగా వచ్చింది. పర్పుల్ పైన బ్లాక్ డిజైన్ వచ్చింది. బ్లాక్ గ్రీన్ పింక్తో బూటా వచ్చింది చీర అంతా. బ్లౌజ్ 2700 ప్లస్ షిప్పింగ్. ఆరెంజ్ అండ్ బ్లూ.
బ్లౌజ్ చీర ఆరెంజ్ పైన ఆరెంజ్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, బ్లూ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది. ఇది గ్రే అండ్ గ్రీన్ బ్లౌజ్ చీర, పళ్ళు ఎంత బాగుంది చూడండి. గ్రే పైన ఫుల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది చీర. ఈ బార్డర్ నాకు బాగా నచ్చిందండి. ఇట్లా బ్లాక్ లైన్స్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ బూటా వచ్చింది మధ్య మధ్యలో. లైట్ అండ్ డార్క్ ఎల్లో బ్లౌజ్ చీర. ఇది బాగుంది కలర్ కాంబినేషన్, ప్రింటింగ్ అంతా. మెరూన్ అండ్ పింక్ బ్లౌజ్ చీర. ఇది పళ్ళు, పళ్ళు ప్లెయిన్ వదిలేసాము, అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బూటా వచ్చింది బ్లాక్ కలర్తో. అండ్ చీర అంతా ఇలా బ్లాక్ అండ్ పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ చీర 2700 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ అండ్ బ్లూ, ఇది డిఫరెంట్ కలర్ ఉందండి. ఇది కూడా బ్లౌజ్ చీర. బ్లౌజ్ గ్రే అండ్ పింక్ బ్లౌజ్. ఇది పళ్ళు, పళ్ళు బ్లాక్ ప్రింట్ ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ చీర అంతా బ్లాక్ అండ్ పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. కొంచెం సూపర్ నెట్కు కాటన్కి కలర్ అబ్జార్ప్షన్ డిఫరెంట్ ఉంటుంది, అందుకని కొన్ని కలర్స్ ఇలా డిఫరెంట్ అయిపోతాయి అన్నమాట. పింక్ కలర్ డైయింగ్లో. ప్యారెట్ గ్రీన్, సీ గ్రీన్. ఇది బ్లౌజ్ చీర, పళ్ళు చీర. ఎంత బాగుందో, ఫుల్ ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. లైట్ అండ్ డార్క్ పర్పుల్. ఇది బ్లౌజ్ చీర. చాలా బాగుంది చీర. పర్పుల్ పైన బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది. బార్డర్ డిజైన్ అంతా బ్లూ కలర్తో వచ్చింది. లైట్ బ్లూ అండ్ లైట్ ఎల్లో కలర్. చాలా బాగుంది ఈ కలర్ చీర. పళ్ళు అది, చీర అంతా ఇలా వచ్చిందండి ప్రింట్. బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో. బ్లౌజ్ చీర. చాలా బాగుంది ఇది కూడా చీర. ఎంత బాగుంది చూడండి కలర్. గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, ఇలా బార్డర్స్ వచ్చి. 2700 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన సూపర్ నెట్ శారీస్. మీకు నచ్చిన శారీస్ మాకు ఫొటోస్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అండ్ అవైలబిలిటీ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీకు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.